హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లవణ్యాస్ కిచెన్. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ కాలీఫ్లవర్ కర్రీ. కాలీఫ్లవర్ కర్రీ అంటే ఆషామాషిది కాదు, చాలా టేస్టీగా రైస్లో కన్నా రొట్టెలోకైనా అదర్హో అనేట్టుగా ఉండేది ఈ కాలీఫ్లవర్ కర్రీ. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అలా మన కిచెన్లోకి వెళ్ళిపోయి. ముందుగా కళాయి పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ వేసుకుని కాలీఫ్లవర్ పీసెస్ని బాయిల్ చేసుకోవాలి. దానిలో కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ ఇవి వేసుకుని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. బట్ గుర్తుపెట్టుకొని కాలీఫ్లవర్ చూసారు చిన్న చిన్న పీసెస్ కింద తీసాను, అలా తీసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనమాట. సో అది బాయిల్ అయ్యేలోపు ఒక కడాయి పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 3 చాప్డ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. యాజ్ యూజువల్ 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. సో 3 చక్కగా కలిసేట్టుగా ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుదాం మీడియం ఫ్లేమ్లో. ఒక్కసారి మనం కాలీఫ్లవర్ వైపు చూద్దాము. సో ఎప్పుడైతే వాటర్ ఇట్లా బాయిల్ అవుతుందో ఒక్కసారి చూస్తే మీకు సాఫ్ట్నెస్ కనిపిస్తుంది. సో అప్పుడు ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి వడకట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని చూసారా, కాలీఫ్లవర్ పీసెస్ అంతా చిన్నగా ఉన్నాయి, ఇలా ఉంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. దీనిలో మనం ఆలు కానీ ఏమీ వేయము. సో ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, 3 టీ స్పూన్స్ కారము, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, అలానే గరం మసాలా, ఉప్పు తగినంత. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కాబట్టి తగినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. చూద్దాం ఒకసారి. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ కూడా బయటకు వస్తుంది. సో మసాలా అంతా ఆనియన్స్కి బాగా పట్టింది కాబట్టి ఇప్పుడు కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసుకుని చక్కగా ఆ మసాలా అంతా కాలీఫ్లవర్స్కి పట్టేట్టుగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఈలోపు అవి వేగేలోపు కాజు పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో 5 to 10 మినిట్స్ అయిపోయిందంటే చూద్దాం. వావ్, ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా కలుపుకొని ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అండ్ రోటీలోకి సూపర్ కాంబినేషన్. సో కొద్దిసేపు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. రైట్, చూసారా, వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు కాజు పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా, ఆ కాజు పేస్ట్ని వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే కర్రీస్ మనం హడావిడిగా కంటే నిదానంగా కుక్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఫాస్ట్గా కుక్ చేస్తే దాని ఫ్లేవర్స్ కూడా అంత టేస్టీగా రావు. బట్ ఎప్పుడైతే మనం నిదానంగా కుక్ చేస్తామో కూర కూడా అంతే టేస్టీగా వస్తుంది. వావ్, చూసారా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కసూరి మేతి. మంచిగా దీనిలో కొద్దిగా కసూరి మేతి వేసి చక్కగా కలిపేసుకుందాము. కసూరి మేతి వేయడం వల్ల కూరకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలానే కొత్తిమీరని తీసి పడేయట్లేదు. కొత్తిమీర టేస్ట్ కొత్తిమీరది, కసూరి మేతి టేస్ట్ కసూరి మేతిది. ఒకవేళ మీకు కసూరి మేతి అవైలబుల్ లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కసూరి మేతి వేసాను. సో సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం. సో 5 మినిట్స్ తర్వాత చూస్తే వావ్, చూసారా ఆయిల్ అంతా ఎట్లా పైకి వచ్చిందో. సో ఇది మనకి కర్రీ రెడీ అయింది అనడానికి సింబల్ అనమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఒకవేళ మీకు ఇక్కడ కాజు పేస్ట్ అవైలబుల్ లేదు అంటే మీరు ఆల్మండ్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, లేదా గసగసాలు కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ దానికంటే ఆల్మండ్ పేస్ట్ కానీ కాజు పేస్ట్ కానీ కూరకి చాలా టేస్ట్ ఇస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.